నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. అద్దె బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ ను స్వాధీనం చేసుకున్నారు. విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేసి ఆర్టీసీ నిబంధనల ప్రకారం సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. గత అక్టోబర్లో 8.65 కోట్ల బకాయిలుండగా విడతల వారీగా కొంత మొత్తాన్ని జీవన్ రెడ్డి చెల్లించారు. మరో 2.51 కోట్ల బకాయిలుండగా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. సదరు యజమాని స్పందించకపోవడంతో మాల్ మల్టీప్లెక్స్ భవనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బస్టాండ్ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో జీవన్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేరు మీద ఉన్న మాల్ ఏదైతుందో ఆ మాల్ని నిన్న ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీకి కట్టాల్సిన బకాయిలు ఏవైతున్నాయో బకాయిలు చెల్లించకపోవడంతో ఒకసారిగా నిన్న మాల్ని స్వాధీనం చేసుకున్నారు, సీజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి సంబంధించిన ఆర్టీసీ స్థలంలో ఏదైతే విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సంబంధించిన కంపెనీ ఏదైతుందో కంపెనీ ఇక్కడ ఒక మాల్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ నిబంధనల ప్రకారం సంస్థలో ఏదైతే సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే ఆ డబ్బులు కట్టకపోవడం సరికి ఒకసారిగా ఆర్టీసీ అధికారులు ఇక్కడికి వచ్చి మాల్ని సీజ్ చేయడం జరిగింది. ఏదైతే 9వ తేదీన అద్దె బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించాలని చెప్పి అక్కడ ప్రకటన చేయడం జరిగింది. అక్కడ నోటీసులు కూడా ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం, అక్కడ నోటీసులు కూడా అతికించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి నోటీసులు అతికించారు. కొన్ని డబ్బులు అంటే అప్పటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అప్పుడు కొన్ని డబ్బులు కట్టడం జరిగింది. తర్వాత ఆ డబ్బులు కట్టకపోవడంతో కొద్దిగా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఏవైతే లోపల ఉన్న ట్రెండ్స్ కానీ లేకపోతే ఇతర వ్యాపార సంస్థలు అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో కంపెనీలన్నింటి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఏదేమైనప్పటికీ ఏదైతే ఆర్టీసీ ఉన్నతాధికారులపై ఇప్పటికే విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో రజితారెడ్డి భర్త మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటీవల పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పైన కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము వచ్చాము, ఇక్కడ ఏదైతే ఆర్టీసీ కట్టాల్సిన 2.5 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బకాయిలు కట్టకుంటే మాత్రం నిన్న సాయంత్రం చెప్పి ఏదైతే అధికారులు చెప్పినట్టుగా సాయంత్రం వరకల్లా ఒకవేళ డబ్బులు కట్టకపోతే సీజ్ చేస్తామని చెప్పారు. నిజంగా కూడా అంటే సాయంత్రం వచ్చి సీజ్ చేశారు. ఏదైతే నిబంధనల ప్రకారం ఏదైతే ఒప్పందం చేసుకున్న ప్రకారం డబ్బులు కట్టకపోవడం వల్లనే ఇలాంటి నిబంధనలు ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకసారి ఇక్కడ స్థానికులున్నారు, ఒకసారి మాట్లాడించే ప్రజలు అసలు ఏం జరిగింది, అసలు ఏం చెప్తారు, ఏం జరిగింది, అసలు ఇక్కడ మాల్కి సంబంధించి ఏం చెప్తారు అంటే ఆర్టీసీ బకాయిలకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఏం చెప్తారు సార్? ఒకటి ఎవరైనా కూడా కిరాయికి తీసుకుంటే కిరాయి ఇవ్వకుంటే మనమైనా కూడా ఓనర్లు ఏం చెప్తారు, అన్న మీరు గత 5-6 నెలలుగా కిరాయి బకాయి ఉన్నారు, ఉంటే ఉండని లేకుంటే వెళ్ళిపోవనేటువంటిది సహజమైనటువంటిది. ఎవరైనా ఎవరింటి వారైనా ఈ దుకాణ సముదాయం అయినా ఇదైతే ప్రభుత్వం సంబంధించిన ఆర్టీసీ సంబంధించింది. మనం టీఎస్ఆర్టీసీ ఇప్పటికీ నష్టాల్లో ఉంది. అందులో ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సులు అని వేయడం జరిగింది. అది ప్రభుత్వ పాలసీ, దాని గురించి మనం మాట్లాడే అవసరం. కానీ ఏమైనప్పటికీ ఏదైతే ఒప్పందం ప్రకారము అగ్రిమెంట్ ప్రకారము నెల ఏదైతే 2 కట్టాలనో ఆ 2 కట్టకుండా మాదే ప్రభుత్వం ఉందని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వాళ్ళ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఎవరేం చేస్తారు అధికారులు, మేము చెప్తే భయపడతారు, మేము కట్టేదిలే అనే దాని మీద వాళ్ళు కట్టకపోవడం ఇది ఒక రకంగా ప్రభుత్వంనే కాదు ఇటు ప్రజలను కూడా మోసం చేసినట్టే. ఎందుకంటే ప్రతి ట్యాక్స్ ప్రజలు కడితేనే ఇలా ప్రభుత్వం అందరికీ డబ్బులు ఇస్తున్నది, జీతాలు ఇస్తున్నది. ఆ టాక్స్ల రూపంలో ఇది కూడా ఆర్టీకి సంబంధించినటువంటి ఏదైతే పేమెంట్ ఉన్నదో అది కూడా ఒక టాక్స్ రూపమే అనుకుంటే ఆ ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బును ఆపుకోవడం అంటే కాదు.
జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వారు స్టే కోసం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వారికి హైకోర్టు తెలియజేయడం జరిగింది ఏంటంటే మీరు ఇమీడియట్లీ ఈ జూన్ వరకు మే వరకు మీరు డబ్బులు కట్టాలనేటువంటిది విషయం తెలియజేయడం జరిగింది. ఎంతైతే కట్టాలో అంత కట్టకుండా దాంట్లో సగం కూడా కట్టినటువంటి దాఖలాలు లేవు. అయినా కూడా ఆర్టీసీ వాళ్ళు సరే మాజీ ఎమ్మెల్యే అనే గౌరవంతో వారికి సమయం ఇవ్వడం జరిగింది. అంటే ఒక అడ్వకేటు తాను మరి హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకుంటాడు, సుప్రీంకోర్టు అడ్వకేట్ అని చెప్పుకుంటాడు. ఎప్పుడైతే హైకోర్టు ఏదైతే ప్రొసీజర్ చెప్పిందో ఇమీడియట్లీ మీకు ఆ విషయం తెలుసు. ఇమీడియట్లీ మీరు స్టేక్ అయినా పోవాలా లేదంటే డబ్బులన్నా కట్టాలా. కాబట్టి మీరు డబ్బులు కట్టలేదు, స్టేకు పోలేదు. నోటీస్ వచ్చిన తర్వాత నాకు ఇవాళ ఇస్తారా, రేపు ఇస్తారా, నిన్న ఇస్తారా అంటే నోటీస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? బిలో 15 days ఆఫ్టర్ ద జడ్జిమెంట్, ఆఫ్టర్ ద డిగ్రీ 40 days తర్వాత 40 days లోపు మీకు నోటీస్ వస్తుంది. మరి ఈ 40 days మీరేం చేశారు? ఈ 40 daysలో మీరు ఇమీడియట్లీ హైకోర్టుకు అయినా సుప్రీంకోర్టుకైనా స్టేకి వెళ్ళాలి. అట్లా వెళ్ళకుండా నాకు నోటీస్ ఇవ్వాలి, ఇచ్చి రేపు ఇచ్చారని కాదు. మీరు కట్టవలసినటువంటి బకాయిలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కట్టవలసి ఉన్నాయో అవి ఎట్టి బస్సులో కూడా ఆపడానికి మీకు హక్కు లేదు. ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే. కట్టనట్లయితే మీరు ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రజలను కూడా మోసం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికీ ఆర్టీసీ కుదేలే ఉంది. ఆ ఆర్టీసీకి మీరు కట్టవలసిన బకాయిలు వెంటనే కట్టాలని చెప్పి మేము ఆరుమూరు ప్రజలుగా మాజీ ఎమ్మెల్యే గారిని మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా నువ్వు కట్టవలసింది మా డబ్బులే, ఎవరో డబ్బులు కాదు, మా డబ్బులు మాకు కట్టమంటున్నాం. ఆర్టీసీ అనేటువంటిది ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే. ప్రజల ద్వారా ప్రజల కోసం ఎన్నుకోబట్టేటువంటిది ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో మీరు డబ్బులు కట్టకుంటే ఎవరు నష్టపోతారు? ప్రజలే నష్టపోతారు. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ యాజ్ అడ్వకేట్గా ఇమీడియట్ డబ్బులు కట్టాలని చెప్పి మేము తెలియజేస్తాం. రైట్, ఇది మీరు చెప్పండి. అంటే ఎట్లా చూస్తారు? నిజంగా కట్టాల్సిన బకాయిలు కట్టలేదు ఇప్పటి వరకు, కొన్ని డబ్బులు కట్టారని చెప్పి అంటే క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చారు, డబ్బులు కట్టకపోతే సీజ్ చేస్తారండి. ఎట్లా చూస్తారు సీజ్ చేసింది? ఇది అసలు ముందే మన ఆర్మూరు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తుల చేతిలో ఉండే, అప్పుడు కూడా వాళ్ళు ఇది కట్టలేకనే వాళ్ళను ఇదే అడ్డం పెట్టుకొని మరి ఆయన బలవంతంగా గుంజుకున్నాడు. మరి మేము ఫస్ట్ నుంచి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే మొత్తుకుంటా ఉన్నాం. ఆర్టీసీని ఆయనకి ఇవ్వకండి, ఆయన ఆర్టీసీకి నష్టం చేస్తామని పలుమార్లు ఫిర్యాదు చేస్తాం. ఆయనే ఇవాళ హైకోర్టుకు ఎవరు వెళ్ళారు? ఆర్టీసీ వెళ్ళలే. ఆయననే ఇవాళ మమ్మల్ని ఇబ్బంది చేస్తురని హైకోర్టుకు వెళ్ళిండు. హైకోర్టు స్పష్టంగా ప్రకటన చేసింది, ఇది ప్రజల డబ్బు, ఇది ఖచ్చితంగా మీరు కట్టాలని చెప్పేసి చెంపపెట్టున మరి ఆయనకు సమాధానం చెప్పంగా కూడా ఇంకా ఆయన అధికారుల మీదకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఇది అది అని చెప్పేసి ఇంకా జులుం చూపిస్తున్నాడు. ఆయన మరి ఈ తీరు మార్చుకొని తక్షణమే మరి మార్చి 21 నాడు ఎటువంటి హైకోర్టు అయితే ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు దిశగా మిగతా బకాయిలు కట్టి మరి ఆర్టీసీని కాపాడాలా, లేని ఏడలా మరి స్వచ్ఛందంగా ప్రజలే తిరుగుబాటు చేసి మరి దీన్ని గుంజుకొని మరి ఆర్టీసీని కూడా ప్రశ్నిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా ఏదైతే ఆర్టీసీ కట్టాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించాలి. బకాయిలు చెల్లించకుండా అధికారులపై ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అలాగే హైకోర్టుకు తానే వెళ్ళి హైకోర్టు నుంచి కూడా నోటీసులు ఇస్తూ లేకపోతే ఇంకా వేరే విధంగా అధికారులను ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూరులో జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించాలి. బకాయిలు చెల్లించకుండా కనుక తిరుగుబాటు మొదలు పెడతామని చెప్పి ఇక్కడ సంబంధించిన ప్రజలు కూడా నాయకులు కూడా చెప్తున్నారు. బకాయిలు కట్టాల్సిందే అని చెప్పి, ఎందుకు ఒక గతంలో కూడా జీవన్ రెడ్డికి ఈ మాల్ని లేకపోతే ఈ ల్యాండ్ని లీజుకి ఇద్దని చెప్పి కూడా చాలాసార్లు తిరుగుబాటు చేస్తాం. కానీ అప్పుడున్న అధికారంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఏదైతే మాల్ని లీజుకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మాల్ని తీసుకున్న తర్వాత కట్టాల్సిన బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. బకాయిలు మాత్రం ఖచ్చితంగా కట్టాల్సింది, లేకపోతే ఇక్కడ ఆర్మూరులో ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తారని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్.